రక్షణ పొందిన తరువాత రక్షణ కొరకు నీవు పని చెయ్యాలి అనేది ఎంత దుర్బోధనో, రక్షణ పొందిన తర్వాత అసలు పనులే అక్కర్లేదనేది కూడా అంతే దుర్బోధ. అది అర్థమైందా? రక్షణ పొందిన తర్వాత రక్షణ కొరకు పని చెయ్యాలని చెప్పేది దుర్బోధ. కానీ అసలు ఏమి చేయొద్దనేది కూడా ఇంకొక సోమరిపోతు దుర్బోధ. రక్షణ పొందటానికి కాకపోయినా వేరే ఉద్దేశంతో మనము చాలా కార్యాలు చేయాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్షణ పొందినాక మనకేం పని లేదా? ఒకటి క్రిస్మస్కు స్టార్ పెడితే అయిపోయిందా? సండే గుడికి పోతే చాలా? ఏమండి, రక్షణ పొందినకి ఏం పని లేదా? బాధ్యతలు లేవా? అరే బోలెడు బాధ్యతలు ఉన్నాయి. పని చేయాలి. మనం దేనికి చేయాలి? నరకం తప్పించుకోవడానికి కాదు పని చేయడం. ఆల్రెడీ తప్పించేసుకున్నాం. సాల్వేషన్ మనకు వచ్చేసింది కనుక మనము చాలా తర్వాత పనులు చేయాలి. ఇప్పుడు జాన్ క్యాల్విన్ అని ఒక మహాభక్తుడు ఉండేవాడు, మహా వేదాంత పండితుడు. కాల్వినిజంకు మెథడిజంకు ఇదే డిఫరెన్స్. మెథడిస్ట్ మూవ్మెంట్కు మూల పురుషుడు ఎవరు? జాన్ వెస్లీ. కాల్వినిజం అని ఒక గుంపు బయలుదేరింది. ఆయన ఏమంటాడంటే అన్కండిషనల్ ఇటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ద బిలీవర్. విశ్వాసకి బేషరతుగా నిత్యక్షేమము ఉన్నది. ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత ఇక నువ్వు వ్యభిచారాలే చేసినా, నరహత్యలే చేసినా, ఏం చేసినా కూడా కుచ్ ఫరక్నై పడతా. ఏం కాదు, ఆల్రెడీ నువ్వు దేవుని కృపలో ఉన్నావు అనేది అన్కండిషనల్ బేషరతుగా విశ్వాసి నిత్యక్షేమము పొందాడు రక్షణ ద్వారా అనేది కాల్వినిజం. అయితే చక్కగా దాన్ని విడమరిచి కన్ఫ్యూజన్ దూరపరిచాడు జాన్ వెస్లీ గారు. ఏమన్నాడంటే సాల్వేషన్ పొందినందుకు ఎవిడెన్స్ ఏమిటి? హోలీ లైఫ్ అండ్ హోలీ డీడ్స్ are not the requisite of salvation, it is the result of salvation. పవిత్ర జీవితము రక్షణ కొరకైన అవసరం కాదు, రక్షణ పొందినందుకు వచ్చే ఫలము పరిశుద్ధత అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత బ్యూటిఫుల్గా దాన్ని ఆ డిస్ప్యూట్ని సెటిల్ చేసేశాడు. హోలీనెస్ is not the requisite of salvation, it is the evidence that you are saved. నువ్వు రక్షింపబడినవనడానికి ఒక రుజువు. రక్షింపబడనోడు పందిలాగా అదే పాపమనే బురదలో దొర్లుతుంటాడు. రక్షింపబడినవాడు కూడా అదే బురదలో దొర్లితే ఎట్లా? రక్షింపబడినావని ఎవిడెన్స్ ఏంటి? రక్షింపబడినావని నిరూపణ ఏంటి? అంతసేపు నువ్వు ఏ బురదలో దొర్లావో దాన్ని నువ్వు అసహించుకోవడమే నీ రక్షణకు రుజువు. రక్షణకు కారణము శిలువ యజ్ఞం. రక్షణకు కారణం యేసయ్య చేసిన శిలువ యజ్ఞం. ఆ రక్షణ నేను ఉచితంగా పొందాను అనడానికి రుజువేది అంటే నాకు ఇంకా ఆ బురద అంటే, ఆ మురుగు నీరంటే నాకు ఇష్టము లేదు అనే నూతన మనస్సు మనకు రావాలి. నీవు అదే పాపాలు చేస్తూ, అదే బురదలో, అదే అశుద్ధం తింటూ, అదే బురదలో ఉంటూ ఐఎమ్ సేవ్డ్ బై ద గ్రేస్ అని అంటే, దేవుని కృప నిన్ను రక్షించేది మాత్రమే కాదు, నిన్ను పరిశుద్ధపరిచేది కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు